హెక్టార్కు 10 నుంచి 12 క్వింటాళ్లు పండే డిఆర్ఆర్ దాన్ 75 రకాన్ని రూపొందించారు ఐఐఆర్ఆర్ సైంటిస్టులు. ఈ రకాన్ని 2024 అక్టోబర్ 8న విడుదల చేశామన్నారు శాస్త్రవేత్తలు. సాంబా మసూరి లాంటి రకానికి ఒక కంకికి 150 నుంచి 200 వరకు గింజలు వస్తుండగా డిఆర్ఆర్ దాన్ 75 రకానికి 380 నుంచి 400 గింజలు వస్తున్నాయని చెప్పారు సైంటిస్టులు. మేము టార్గెట్ 1000 అని ఒక ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నామంటే 200 దానా ఉన్న వెరైటీ నుంచి మనం 1000 దానా అంటే నెంబర్ ఆఫ్ గ్రెయిన్స్ ఉండేటట్టు మేము తయారు చేస్తున్నాం అనమాట. దానిలోని ఈ అబ్దుల్ ఫియాజ్ గారు ఏమో దీనికి పిఏ అనమాట. ఆయన ఏమో ఈ పాత వెరైటీస్ ఉన్న ఐఎస్ఎం కానీ సాంబా మసూరి కానీ వీటిలోని ఎక్కడైతే 200 గ్రెయిన్సే ఉంటాయో అక్కడి నుంచి మనం 1000 టార్గెట్ చేస్తున్నామట. 1000 గ్రెయిన్స్ ఉండేటట్టు ఇప్పటి వరకు మేము 600 నుంచి 800 వరకు గ్రెయిన్స్ ఉన్నట్టు సాధించాము. ఇప్పుడు 1000కి టార్గెట్ చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే మనకి తక్కువ ఏరియాలోనే హై ప్రొడక్టివిటీ వచ్చేది. అంటే మనకి ఎక్కడైతే 6 టన్నులు వస్తున్నాయో అక్కడే 8 టన్నుల నుంచి 10 టన్నులు 10 టన్నుల నుంచి పైకి వెళ్ళేటట్టు ఇవన్నీ కూడా సన్న బియ్యాలే. అంటే మనకి సాంబా మసూరి తాలూకా క్వాలిటీ కానీ గ్రెయిన్ టైప్ కానీ ఇవేవి ఇవి చేయడం లేదు. అదే దానిలోని మనకి ప్రొడక్టివిటీ పెంచడానికి కోషిష్ చేస్తున్నాం అనమాట.